సృష్టిలో అద్భుతం మనదగినవి ఏ రంగంలోనైనా కొన్నే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వాటి కోవలోకి వచ్చేదే విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. రాష్ట్ర రాజధానికి చేరువలో, విద్యార్థులకు అందుబాటులో, చక్కని రవాణా సౌకర్యాలతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అలరారుతోంది విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 10 ఎకరాల సువిశాలమైన మైదానంలో ఏర్పాటైన విద్యా సంస్థ, విశాలమైన లాబొరేటరీలతో అత్యుత్తమ విద్యా బోధన, ప్రతి ఏడాది విస్తరిస్తున్న విద్యా వసతులు, కోర్సులు, చక్కని బోధనలతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ వింటూ ఉంటే అతిశయోక్తిగా కొందరికి స్ఫురించవచ్చు. కానీ వీటన్నింటినీ అక్షరాల సుసాధ్యం చేస్తూ నిత్య నూతన విద్యారంగ పోటీ ప్రపంచంలో తనదైన శైలిలో విస్తరిస్తున్న విద్యా సంస్థ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ VCET రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు సమీపంలోని పటేల్గూడలో 2007లో ఏర్పాటైంది. జవహర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా AICTE ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆమోదంతో ఏర్పాటైన విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గత 6 ఏళ్ల ప్రస్థానంలో మేటి అయిన ఇంజనీరింగ్ కాలేజీగా నిలుస్తోంది. JNTU హైదరాబాద్ అఫిలియేషన్తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తూ అత్యుత్తమ ఫలితాల దిశగా చాలా ఇంజనీరింగ్ కాలేజీల కంటే ముందుంది. రెండు 2007లో ప్రారంభం. తొలి నాళ్లలో కేవలం 4 మెయిన్ స్ట్రీమ్ బీటెక్ కోర్సులకే పరిమితం. క్రమంగా విస్తరించిన కోర్సులు, బీటెక్ సీట్లు. EEE, ECE, CSE, IT కోర్సుల్లో అత్యుత్తమ స్థాయి విద్యా బోధన. భేషైన లాబొరేటరీలు, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ. ప్రతి ఏడాది విస్తరిస్తున్న విద్యా ప్రమాణాలు, పెరుగుతున్న కోర్సులు, మెరుగవుతున్న వసతులు. అందుకే మేటి విద్యా సంస్థగా పరిడవిల్లుతున్న విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీపై ఔత్సాహిక విద్యార్థుల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తొలినాళ్లలో బీటెక్, EEE, ECE, CSE, IT స్ట్రీమ్లలో 60 సీట్ల చొప్పున AICTE న్యూఢిల్లీ అనుమతితో JNTU హైదరాబాద్ అఫిలియేషన్తో ప్రారంభించబడింది. మరుసటి సంవత్సరంలోనే మేనేజ్మెంట్ కోర్సుకు శ్రీకారం చుట్టింది విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.